నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం చైర్మన్ ఈశ్వర్ అధ్యక్షతన కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఎమ్మెల్యే బీజేపీ ఎల్పీ నేత ఏలేడు మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ కౌన్సిలర్ రాజేందర్ నిర్మల్ పట్టణంలో 5 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అమృత్ 2 పథకంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 60 కోట్లతోనే అభివృద్ధి పనులు జరిగాయని చెప్పడంతో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అభ్యంతరం చెప్పారు. దీంతో మున్సిపల్ చైర్మన్ కు రాజేందర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే ఏలేడి మహేశ్వర్ రెడ్డి కలుగజేసుకుని ఇద్దరిని సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈరోజు చివరి రోజు అని దయచేసి అనుకోవద్దు. మనం ప్రజా జీవితంలో ఉన్నాం, మనకు రిటైర్మెంట్ ఉండదు. మనం ప్రతిరోజు నిత్యం ప్రజలు ఉండేవాళ్ళం కాబట్టి మేము ఇంకా ప్రజలుగా భావించి మేము ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండాలని చెప్పి నేను సూచిస్తా ఉన్నాను. ఎప్పుడైనా గెలుపోవడం అనేది సహజం. ప్రజా జీవితంలో ఎప్పుడు కూడా అధికారం శాశ్వతం కాదు. మనకున్నటువంటి మనం సంపాదించేటువంటిది దీంట్లో కేవలం మంచి పేరు, మనం ఏ రకంగా మెదిలినాము, ప్రజలతో ఏ రకంగా మమేకమైనాం అనేది ప్రజలు చివరిగా గుర్తుంచుకుంటారు. ఇప్పటికీ చాలా మంది నాయకుల్ని ప్రజలు ఎందుకు చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకొని వారిని ఎప్పుడు కూడా సందర్భంగా వారిని గుర్తు తెచ్చుకుంటారంటే వారు ఆ రోజు వారు ప్రజలతో ఏ రకంగా మమేకమైన అంశం మీదనే వారు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మీరు కూడా అనేకమైనటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం చేసి ఉన్నారు. మీ ఓటేసినటువంటి మీ ప్రజల పక్షాన మీరు నిలబడ్డారు. మీరు కౌన్సిల్లో ఎన్నోసార్లు కౌన్సిల్లో వారి పక్షాన, మీ వార్డు పక్షాన, మీ ప్రజల పక్షాన పోరాటం చేసి